తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న క్యాన్ తుఫాను విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది తూర్పు ఆగ్నేయ దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారి శాస్త్రి. 48 గంటల తరువాత క్యాన్ తుఫాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశాలున్నాయన్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో పోర్టుల్లో 2 నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బంగాళాఖాతంలో క్యాన్ తుఫాను విశాఖపట్నానికి 570 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా వెస్ట్ సెంట్రల్ బే పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన కోస్టల్ ఆంధ్రలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంటుంది. తర్వాత 28 నుంచి కొంచెం వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అలాగే కోస్ట్లో ఉన్నటువంటి పోర్ట్లన్నిటికీ కూడా 2వ నెంబరు ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది మొత్తం పోర్టులన్నిటికీ. ఈ వర్షం అనేది 28వ తేదీ ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. 27 రేపు సాయంత్రం నుంచి మేఘావృతం అయ్యి అక్కడక్కడ జల్లులు పడతాయి. అది మరి కొంచెం అలాగా పెరిగే అవకాశం ఉంటుంది. 28, 29 తేదీలో కొంచెం వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అది రేపటికి ఇంకా మరికొంత క్లారిటీ వస్తుంది.